ఏమెండరా స్వామి, బండి మొత్తం సుర్ర సుర్ర కాలుతాంది. సీటు మీద కూర్చుంటే పాయింటే దానంతటదే ఐరన్ అయిపోతాంది. ఈ ఎర్రటెండల పోడేందో ఏమో గాని చక్కెర వచ్చేటట్టున్నది. ఇక రేపటి నుంచి మార్నింగ్ షిఫ్ట్ ఏమని చెప్దాం. వద్దురే, పొద్దున్నే లేవాలంటే మన వల్ల అయ్యే పని కాదు అని మా బాస్ గాని బతిమలాడో బామాలో నైట్ షిఫ్ట్ వేయించుకుందాం. అమ్మో, వాడు అసలే కంత్రిగాడు. మనం చెప్పేది వాడినడు, వాడు చెప్పేదే మనం వినాలే. ఇక్కడ నుంచి ఆఫీస్కి వచ్చే గ్యాప్ లా ఈ ఎండకి కొబ్బరి బొండాలు చూసేకే అయిపోతాను. నా శాలరీ అలవెన్సెస్ ఇవ్వమని అడుగుదాం. వాడు అసలే పినాసోడు కదా, అస్సలు కుదరదంటాడు. కనీసం నైట్ షిఫ్ట్ అన్న ఏమని చెప్దాం. సచ్చినట్టు తింటాడు ఇక. వాడు అసలే శాడిస్టోడు. ఈ ఎండలో అంత కష్టపడి ఏమొస్తావు అమ్మా, ఇంట్లోనే కూర్చో, కొత్తని తీసుకుందాం అన్నాడనుకో ఉన్న జాబ్ కూడా పోతుంది. ఓ పని చేద్దాం, బండికే గొడుగులు ఫిట్టింగ్ చేపిద్దాం. పోయేటప్పుడు కొంచెం చల్లగా ఉంటది. వర్షాకాలం వాన మీద పడకుండా రెయిన్ కోట్ ఉన్నట్టు, ఎండాకాలం ఎండ కవర్ అయ్యేటట్టు ఏదన్నా సమ్మర్ కోట్ ఉంటే అయిపో. ఈ ఎండలకు బండి దోలి దోలి నా కండలు కరిగిపోతానే. మా తాతమ్మ టపా కట్టేసిందని చెప్పేసి వారం రోజులు లీవ్ తీసుకొని బీచ్ లో ఎంజాయ్ చేయాలి. ఈ టైంలో బీచ్ లో ఉంటే ఉంటదిరా నా భూతో నా భవిష్యత్. అసలు ఊహిస్తేనే బీచ్ లో ఉన్నట్టున్నది. నిజంగా పోతే రేపు ఎంత ఖర్చైనా పర్లేదు, దోస్తుగాలతో పోయి రచ్చ రచ్చ చేసేద్దామే. నేను బీచ్ పోయిన విషయం మా బాస్ గాని తెలిసిందనుకో నన్ను ఫైర్ చేసి వెరిటోని హైర్ చేసుకుంటాడు. దానికన్నా ముందు వాడు ఫైర్ అవుతాడు. అమ్మో, వాని ఫైర్ ని తట్టుకోవడం మన వల్ల అయ్యే పని కాదు. ఈ ఎండాకాలం సెగలు నా చెవుల్లో నుంచి పొగలు ఎట్టినాచ్చినాయి అనుకో హాస్పిటల్ పోయి వండాలి. చక్కగా పోతా. సార్ 4 రోజులు లీవ్ కావాలని అడుగుతా. ఎందుకు అంటాడు, ఫైల్స్ వచ్చినాయని చెప్తా అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.